చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం సొంతమవుతుందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు శ్రీనివాస్ గౌడ్. 12 గంటలలో నామినేషన్ వేసిన 400 కిలోమీటర్లు. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది, నా పొలాన్ని కూడా అవమానించారు. అదే పెద్ద మనిషికి బుద్ధి చెప్పాలని చెప్పి సిరిపూర్లో పోటీ చేసిన, మళ్ళీ 2 చోట్ల పోటీ చేసిన. నేను మొన్న నా స్థాయికి ఒక్క చోట పోటీ చేయడమే ఎక్కువ. మా సీనన్నకు తెలిసి అంత ఎంతది ఎలక్షన్ ఖర్చు కూడా. 2 చోట్లలో పోటీ చేసింది నేను మొన్న. ఉన్నారు గది పౌరుషం అంటే ఉత్తర మనం వర్ధంతులప్పుడు పెట్టుకొని ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో ఏం కాదు. 12 గంటలలో నామినేషన్ వేసిన 400 కిలో